వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ప్రస్తుతం గోల్డ్ ధరలు తగ్గిముఖం అంతంత మాత్రంగానే పట్టి మళ్ళీ వెంటనే పెరుగుదల పుంజుకుంది. దాదాపు గోల్డ్ రేటు కూడా భారీ స్థాయిలో పెరిగిందంటూ కూడా వార్తలు ప్రచురితమవుతున్నాయి. సో, దీంట్లో అసలు వాస్తవం ఎంత? ఆహ్, ఒక్కసారిగా ఈ రకంగా భారీగా పెరగడంలో అసలు నిజమైన వాస్తవాలు ఉన్నాయా? ఎంత మేర పెరిగినాయనేది తెలుసుకుందాం. ఇప్పుడు దాని గురించి వివరించడానికి మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారున్నారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ రైట్. గోల్డ్ ధరలు చూసుకున్నట్లయితే అక్కడ యుద్ధం జరుగుతున్నా గానీ, దీని ప్రభావము ఆహ్, హ్మ్, మన భారతదేశంలో గూడా ఉంది. అయితే గోల్డ్ మీద ఏ విధంగా ఉంది? అదేవిధంగా గోల్డ్ ధరలు గూడా తగ్గుముఖం పట్టి ఈ రోజు పెరగడానికి అసలు కారణం ఏంటి? యాక్చువల్‌గా అండి గోల్డ్ నిన్న మొన్నటి దాకా తగ్గింది. అది 4400 ఇంటర్నేషనల్‌గా గోల్డ్ రేట్ వచ్చింది. 4450 దాకా. ఎందుకంటే యుద్ధం తీవ్రం అవుతుంది. ఎవరు తగ్గట్లేదనే విషయాల వల్ల గోల్డ్‌కి ఏమైందంటే డిమాండ్ తగ్గింది యాక్చువల్‌గా. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరగటం, అలాగే క్రూడ్ పెరగటం వల్ల మొత్తం అందరూ కూడా వరల్డ్ మొత్తం కూడా క్రూడ్‌ని డాలర్స్‌లో కొంటాం కాబట్టి డాలర్స్ ఎక్కువ కొనాలి కాబట్టి డాలర్ వాల్యూ పెరిగింది. దాంతో గోల్డ్ వాల్యూ తగ్గింది. అయితే ఇప్పుడేమైందంటే నిన్న స్టేట్‌మెంట్ ఏంటంటే, ఇరాన్ గూడా నెగోషియేషన్‌కి రెడీగా ఉన్నాం. మేము గూడా యుద్ధాన్ని కొనసాగించడానికి ఇష్టం లేదు. దాన్ని తగ్గించడానికే ఉంది అని వాళ్ళు చెప్పడంతో ఏమవుతుందంటే, అక్కడ ఇరాన్ గాని, ఇది అమెరికాకి గాని ఇక్కడ మధ్యవర్తిత్వం అనేది జరుగుతుంది. అది యుద్ధం ఇక కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువున్నాయనేది మనకు అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ క్రూడ్ ఆయిల్ కూడా 2%, 3% ఫాల్ అయింది. దానివల్ల గోల్డ్ రివర్స్ అయ్యి పెరగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే లాస్ట్ 2 డేస్‌లో 4756 దాకా వచ్చింది. అంటే దాదాపు $300 పెరిగింది. దాని ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్‌లో వచ్చి గోల్డ్ 1,45,000 దాకా వచ్చింది. సో, అంతకుముందు 1,40,000, 35,000 అలా ఉన్న గోల్డ్ ఇప్పుడు 1,40,000 ఆ రేంజ్ దాకా వచ్చి ప్రెజెంట్ 1,50,000 ఆ రేంజ్‌లో ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. సో, గోల్డ్ అది ఏమైందంటే లాస్ట్ 2 డేస్ నుంచి కూడా దాదాపు 10,000 రూపీస్ పెరిగింది. సో, ఇదే రీజన్ అనేది. నిన్నటి నుంచి ఇవాళ చూసుకుంటే బాగా ట్రెండ్ పెరిగింది. అలాగే సిల్వర్ చూసుకుంటే, సిల్వర్ కూడా ప్రెజెంట్ 2,45,000 దాకా ఉంది. అంతకుముందు 2,20,000 నుంచి పెరిగింది ఇది గూడా. ఇంటర్నేషనల్‌గా $65 దగ్గర నుంచి ఇప్పుడు 74, $75 దాకా వచ్చింది. సో, ఇవన్నీ ఏంటంటే మనకేం చెప్తున్నాయంటే నెగోషియేషన్స్ అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మార్కెట్స్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయని చెప్తున్నాయన్నమాట. సో, ఇది ఒక పాజిటివ్ పరిణామం. అలాగే స్టాక్ మార్కెట్స్ కూడా ఇవాళ బాగా పెరిగాయి. సో, స్టాక్ మార్కెట్స్ గాని, గోల్డ్ గాని, సిల్వర్ గాని ఇవన్నిటికి కూడా పెరగడానికి ఒక రీజన్ ఏంటంటే ఇరాన్ ఆహ్, ఆహ్, నెగోషియేషన్‌కి ఒప్పుకోవటం అనేది జరుగుతుంది. యుద్ధం కూడా ఆపుదామని చూస్తున్నారని చెప్తున్నారన్నమాట. దానివల్ల మనకి అడ్వాంటేజ్ అవుతుంది. రైట్. పర్టిక్యులర్‌గా మనం చూసుకున్నట్లయితే యుద్ధం జరిగినప్పుడు గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. బట్ ఎప్పుడైతే యుద్ధం ఆగిందో గోల్డ్ రేటు కొంత మేర పెరిగి ఇవాళ కొంతమేర ఎక్కువ స్థాయిలోనే పెరిగిందని చెప్పుకోవాలి. అంటే యుద్ధ ప్రభావం ఆగిన తర్వాత గోల్డ్ పెరగడానికి ఇక్కడ కారణం ఏంటి అంటారు? గోల్డ్ యుద్ధం ఆగిన తర్వాత గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే, క్రూడ్ తగ్గటంతో డాలర్ కొనటం తగ్గింది. దాంతో సేఫ్ హేవెన్ బయింగ్ అవుతుంది. అంటే బంగారానికి, క్రూడ్‌కి, డాలర్‌కి రిలేషన్ ఉంది. క్రూడ్ పెరుగుతుందనుకోండి, డాలర్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా గోల్డ్ తగ్గుతది. ఎప్పుడైతే క్రూడ్ వాల్యూ తగ్గుతదో గోల్డ్ పెరుగుతది. ఎందుకంటే డాలర్స్ కొనాల్సిన అవసరం లేదు కాబట్టి గోల్డ్‌కి వస్తారు ఇన్వెస్ట్‌మెంట్. అలాగే గోల్డ్ రేట్లు కూడా 5,400 నుంచి చూసుకుంటే ఇక్కడ ఇంటర్నేషనల్‌గా 4,400 మంచి అట్రాక్టివ్ బయింగ్ రేట్‌లో ఉంది. అయితే మన ఇండియన్ పాయింట్‌లో ఏంటంటే యూఎస్‌డి ఐఎన్ఆర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. యూఎస్‌డి ఐఎన్ఆర్ 95 దగ్గర ఉంది. బాగా వీక్ అయిపోయింది. సో, అంతకుముందు 93 దగ్గర ఉన్న యూఎస్‌డి ఐఎన్ఆర్ 95 అయింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా అది కూడా పెరుగుతదనమాట. సో, గోల్డ్‌కి ఇప్పుడు పెరగడానికి 2 రీజన్స్ ఏంటంటే రూపీ వీక్ అవ్వటం, అలాగే క్రూడ్ ఆయిల్ తగ్గటం. ఈ రెండిటి వల్ల గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. రైట్. ఈ రోజు పెరిగిన ధర ఇంకా కొన్ని రోజుల వరకు కంటిన్యూ అవ్వొచ్చా? లేదు అంటే ఇది మరింత పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే సార్, ఇప్పుడు ఎవ్రీ డే లాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్సిటీ వాళ్ళు రోజుకో స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. రోజుకో రకంగా మారిపోతుంది. సో, ఇవాళ ఒప్పుకుంటామన్నారు. రేపు మళ్ళీ ఒప్పుకోమంటారు. సో, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఓవరాల్‌గా అయితే ఇద్దరు అలసిపోయారు. ఎక్స్‌పెండిచర్ యుద్ధంలో ఇరాన్ గాని, యూఎస్ గాని
యూఎస్ అయితే ఎలా ఎగ్జిట్ అవుదామని చూస్తుంది. ఇజ్రాయెల్ అయితే కంటిన్యూ చేద్దాం, కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్‌లో గూడా ఏమైందంటే, గల్ఫ్ కంట్రీస్ కూడా ఇరాన్‌కి అగైనెస్ట్ గానే ఉన్నారు. ఎటు అవకాశం వచ్చింది ఫుల్‌గా మాక్సిమం డిస్ట్రాయ్ చేద్దాం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇరాన్ వాళ్ళేమో వీళ్ళు ఇప్పుడు న్యూట్రల్‌కొచ్చారు. ఇంతకుముందు అగ్రెసివ్‌గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం న్యూట్రల్‌కొచ్చారు. సో, యుద్ధం ఏమవుద్దంటే రోజుకో రకంగా మారుతుంది. ఎవరి యొక్క కాన్సీక్వెన్సెస్ వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలను బట్టి మారుతుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది డైరెక్ట్‌గా యూఎస్‌ని ఢీకొనలేక గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న యూఎస్ కార్యాలయాలన్నిటిని కూడా నాశనం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అది ఇంకా మిగతా 40 కంట్రీస్ కూడా ఇరాన్ అంటే మండిపోతున్నారు. ఆహ్, హార్ముజ్ జల్సా అది రిలీజ్ అవ్వట్లేదు. సో, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు అగ్రెసివ్‌గా ఎళ్ళే ఉద్దేశ్యం ఎవరికీ లేకపోయినా వీటన్నిటి మీద ఒక కన్క్లూజన్ కావాలి కాబట్టి అదొచ్చేంత వరకు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది ఒక సెటిల్‌మెంట్ అనేది ఒక 1 వీక్‌లో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాంటప్పుడు గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి. ఇంకా వాళ్ళు అగ్రెసివ్‌గా ఉంటే నెగెటివ్ అవుతుంది. అంటే డే బై డే యుద్ధాన్ని యొక్క తీవ్రతను బట్టి ఇక్కడ గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అయితే అబ్నార్మల్‌గా ఏం పెరగవు. ఒక రేంజ్‌లోనే ఉంటున్నాయి. సో, ఒక రేంజ్‌లో ఉండి మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. సో, కాబట్టి అబ్నార్మల్‌గా అయితే క్రూడ్ అబ్నార్మల్ పెరిగిపోయింది. దాని ఇంపాక్ట్ ఉంది. ఇలాగే ఉంటుందా? లేకపోతే కంటిన్యూ అవ్వకుండా ఆగుతాయా? ఏంటనేది తేల్చుకోవాలి. రైట్. మీరు చెప్పిన దాని విధానం ప్రకారం చూస్తే ఒకవేళ మళ్ళీ యుద్ధం గాని ప్రారంభమైతే ఏప్రిల్ 10 వరకైతే యుద్ధాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, విరామాన్ని కొంత ప్రకటించారు. సో, అంటే ఇక ఒకవేళ ఇది గాని యుద్ధం గాని మళ్ళీ కంటిన్యూ అయితే గోల్డ్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇది ఎవరి మాట ఇవాళ వినే పరిస్థితుల్లో లేదండి. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ట్రంప్ ముఖ్యంగా ఆయనకి అమెరికాలో నెగెటివ్ వస్తుంది. బట్ ఆయన నేచర్ ఏంటంటే చెప్పేదోటి, చేసేదోటి లాగుంది కాబట్టి, మనం ఏది నమ్మేటట్టు లేదు. కాబట్టి గోల్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు యుద్ధం గనక మళ్ళీ స్టార్ట్ అయిందంటే గోల్డ్ తగ్గిపోతది. యుద్ధం విరామం వచ్చిందంటే ఇప్పుడు 4000, 5000 4800 ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మన ఇండియన్ మార్కెట్ చూస్తే 1,55,000 5,000 ప్లస్ ఉంది. కింద 5, 6,000 డౌన్ ఉంది. సో, యుద్ధం అనే దాని మీద తీవ్రతను బట్టి ఇక్కడ విషయం ఉంది. కాబట్టి ఏంటంటే మనం కూడా ఇది అర్థం చేసుకోవాలంటే డైలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళున్న మాట రేపు చెప్పలేకపోతున్నాం. ఓవరాల్‌గా రేంజ్‌లోనే ఉంది. కాబట్టి యుద్ధం ఆగిందంటే మాత్రం మంచి పాజిటివ్ రేట్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంది. రైట్. పసిడి ప్రియులకి అసలు మీరేం చెప్తారు? ఫైనల్‌గా ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళకి, అందులో గూడా మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పసిడిని కొనాలి అనుకున్న పసిడి ప్రేమికులకు మీరేం చెప్తారసలు? ఫస్ట్ కొనుక్కోవచ్చు సార్. ఇప్పుడు ఇది మంచి రేట్లే. ఇప్పుడు మళ్ళీ అంతకు ముందులాగా రూ. 1,00,000 వస్తాయనే ఆశలైతే తక్కువున్నాయి. అసలు 1,25,000 మొన్న వచ్చేద్ది అనుకున్నాం గానీ ఏమి రాట్లేదు. సో, లో లెవెల్‌లో బాగా సపోర్ట్ ఉంది. సో, కాబట్టి ఏంటంటే ఇది 1,25,000 అసలు ఛాన్సెస్ ప్రెజెంట్ కనపట్లేదు. సో, ఇప్పుడు 1,50,000 అలా అనుకుని ఇప్పుడు 1,35,000 దగ్గర కూడా కొనమని చెప్పాం మేము. సో, మీకేంటంటే టెన్షన్‌గా ఉన్నప్పుడు ఫస్ట్ కొంత కొనుక్కోండి. 50% ఇక్కడ కొనుక్కోండి. మళ్ళీ తగ్గాక మళ్ళీ బై చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. రైట్. ఇన్వెస్టర్‌లకి ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు గూడా గోల్డ్ తగ్గుముఖం పట్టి ఈరోజు పెరిగింది. సో, ఇన్వెస్టర్‌లకి ఇదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చా పెట్టుబడి పెట్టడానికి? ఇన్వెస్టర్లు గూడా ఏది రా రైట్ ఇది ఇది నిజంగా తగ్గిన రేటా? లేకపోతే రేపొద్దున ఇంకా తగ్గుతుందా? ఎవరికీ కూడా ఒక అంటే స్థిరమైన అభిప్రాయం రావట్లా. ఎందుకంటే మార్కెట్స్ అలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా, ట్రేడర్స్ కూడా నేను చెప్పేదేంటంటే టోటల్ అమౌంట్ ఇక్కడ పెట్టొద్దు. మా మీరు కొంత అమౌంట్ ఇక్కడ కొనండి. 3 పార్ట్స్ చేయండి. ఒక పార్ట్ ఇక్కడ మళ్ళీ ఒక 10% తగ్గితే ఇంకొక చోట మళ్ళీ తగ్గితే అలా కొనుక్కోండి. ఎప్పుడు కూడా ఒకే రేట్‌లో కొనొద్దు. ఎప్పుడైతే ఒకే రేట్‌లో కొన్నా బ్లాక్ అయిపోతాం. కాబట్టి స్టెప్ బై స్టెప్ తీసుకోండి. రైట్. థాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. మాతో ఇంత చక్కగా గోల్డ్ గురించి వివరించినందుకు. అది రైట్ వ్యూవర్స్ గోల్డ్ గూడా ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ప్రస్తుతానికి విరామం యుద్ధంలో ప్రకటించినప్పటికీ కూడా గోల్డ్ ఒక్కసారిగా పెరగడము, హెచ్చుతగ్గులు చూస్తూనే ఉన్నాం. సో, ఇన్వెస్టర్‌లకి ఇది ఒక మంచి అవకాశం గూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాత కాలంలో ఉన్నట్లు కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు రూ. 1,00,000 తులం బంగారం అనేది కూడా చాలా తక్కువ రావటం అనేది సో, ఇప్పుడే పెరుగుదల ఉంది కాబట్టి ఇన్వెస్టర్‌లే కానీ, పసిడి ప్రియులే గాని ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటూ కూడా మనతో రామచంద్రమూర్తి గారు చెప్తున్నారు.
రైట్ అది రేపటి గోల్డ్‌లో రేపు మళ్ళీ కలుద్దాం. అంటే దీన్ని కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.